15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్తో పెట్టినారు. అది కూడా అదే చెప్తుంది. ఏం చెప్తుందంటే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్, ఢిల్లీకి వచ్చిన నిధులు, ఎకనామిక్ డివల్యూషన్, ట్యాక్స్ డివల్యూషన్ అంటే ఢిల్లీకి వచ్చిన నిధులన్నింటినీ పునఃపంపిణీ చేయాలి. పునఃపంపిణీ చేసేటప్పుడు ఏం చెప్తున్నారంటే పర్ క్యాపిటా రీడిస్ట్రిబ్యూషన్, పర్ క్యాపిటా డివల్యూషన్ అంటే ఢిల్లీకి జిఎస్టీ డబ్బులు వచ్చినాయి. ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాలకు రాకుండా లోకల్ ట్యాక్స్ రద్దు చేసి జిఎస్టీ పెట్టినారు. ఆ జిఎస్టీ డబ్బులు ఢిల్లీకి వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ఢిల్లీకి వస్తాయి, కస్టమ్ డ్యూటీ డబ్బులు ఢిల్లీకి వస్తాయి. ఇవన్నింటినీ మళ్ళీ పంపిణీ చేసేటప్పుడు జనాభాను బట్టి చేయాలి. ఆదాయం అంతా సౌత్ ఇండియాలో ఉంటుంది, ఆదాయం సౌత్ ఇండియాలో ఉంటుంది, డబ్బులన్నీ నార్త్ ఇండియాకి పోతాయి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు సౌత్ ఇండియాలో ఏ రోడ్లు రావు, రైల్వే మార్గాలు రావు, భవంతులు ఏమీ రావు, ఇక్కడ ఆఫీసులు కూడా రావు. ప్రకారమే జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, రీడిస్ట్రిబ్యూషన్ కూడా. మనకి 2 కమిషన్లు అవే చెప్తున్నారు, ఫైనాన్స్ కమిషన్, డీలిమిటేషన్ కమిషన్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పలేదు, ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. 15th ఎన్కే సింగ్ తోటి ఇచ్చింది 15th ఫైనాన్స్ కమిషన్ అని చెప్తున్నది. దానివల్ల ఈ సమస్యలు రాబోతున్నాయి. దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు ఏమన్నా ఇంతకుముందు కూడా అన్నాడు, మనం ఎక్కువ మంది సంతానం కనాలని. ఎన్కే స్టాలిన్ ఏమన్నాడు, మనం 16 మందిని కనాలి ఒకరు, అప్పుడు నార్త్లో సమానం కావాలంటే అంత కనాల్సి ఉంటుంది. తర్వాత భాష కూడా మా మీద రుద్దుతున్నారు, మా భాషను చంపుతున్నారని చెప్పి. ఎందుకంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు తమిళ్, కన్నడ, తెలుగు రాయాలి కదా, రాయడం లేదు, హిందీ, ఇంగ్లీష్ అంతే. అప్పుడు ఏమవుతుంది, మొత్తం ఆఫీసర్లంతా వాళ్ళే అయిపోతారు. ఇది కూడా పెద్ద సమస్య అయిపోతుంది. అందుకనే స్టాలిన్ ఏమన్నారంటే మీరు మా భాషలను చంపుతున్నారు, అనేక భాషలను చంపేసినారు, ఢిల్లీలో కూర్చుని చెప్పినారు. అది కరెక్టే, దాని మీద కూడా వివాదం అవుతుంది. కానీ చంపిన మాట నార్త్ ఇండియా వాడు ఏదైనా చెప్పొచ్చు, సౌత్ ఇండియా వాడు అన్నారు ఒప్పుకోవాలి కదా. అది చంపడం ఏంది, భాషలను చంప ఎందుకు, తెలుగు ఎందుకు గౌరవం లేదు, తమిళకి ఎందుకు గౌరవం లేదు? పోనీ ఆంధ్ర తెలంగాణ అంతా తెలుగే కదా మాట్లాడేది. తెలుగు కూడా ఢిల్లీలో ఇవ్వండి, ఎక్కడ మాట్లాడతారా మీరు? మీరు తర్జుమా చేసే వాళ్ళని హిందీలో పెట్టుకుంటారు, ఇంగ్లీష్లో పెట్టుకుంటారు. ఇంగ్లీష్ విదేశీ భాష, మన దేశాన్ని దోపిడీ చేసుకున్న వాని భాష, దొంగల భాష. అది దొంగలే కదా బ్రిటిష్ వాళ్ళు ఎంత దోపిడీ చేసినారు. వాని భాషను మీరు గౌరవిస్తారు, తెలుగు భాషను గౌరవించరు, తమిళ భాషను గౌరవించరు, కౌడ గౌరవించరు, మలయాళం గౌరవించరు. మరి అది విమర్శలు వస్తాయి కదా దాని మీద. అందుకే స్టాలిన్ అన్నాడు. ఇప్పుడు ఏమైంది, సౌత్ డివైడ్ అంతా ఒకటైపోయినారు, పార్టీలకు అత్యధికంగా ఒకటవుతున్నారు. స్టాలిన్ చెప్పింది రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు, 40% డబ్బులే మనకు వస్తున్నాయి, తక్కిన ఢిల్లీకి పోతున్నాయి అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు, సిద్ధరామయ్య ఒప్పుకుంటున్నాడు, పంజాబ్ కూడా దీంట్లో చేరింది కొన్ని విషయాల్లో, బెంగాల్ కూడా చేరే సమస్య ఉంది. సో దాంతో ఏమవుతుందంటే దేశంలో సమాఖ్య రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటున్నది. సమాఖ్య ఫెడరలిజం ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు కనిపెట్టాల్సిన ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, లేదా మోదీ కావచ్చు, వాళ్ళు ధృతరాష్ట్రలే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మోదీ దాకా ధృతరాష్ట్రలే. యమున అవతల ఏముందో వాళ్ళకి తెలియదు, యమున పార్, ట్రాన్స్ యమున ఏముందో తెలియదు, తెలుసుకోని ఆలోచన కూడా ఉండదు. మన హిందీ రాష్ట్రాల్లో, హిందీ బెల్ట్లో ఏం జరుగుతుంది, ఉత్తరాదిలో ఏం జరుగుతుంది చాలు మనకు, దక్షిణాది అవసరం లేదు. మనం ఇంగ్లాండ్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది పట్టించుకోం కదా, బర్మాలో ఏం జరుగుతుంది పట్టించుకోం కదా. అది కూడా అంతే, సౌత్ ఇండియాలో ఏం జరుగుతుంది పట్టించుకోవాల్సిన పని లేదు. దానివల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు చూడండి, ఇట్లాంటిది ఎంత పెద్ద సమస్య అయింది. ఫెడరల్ స్పిరిట్ ఉంది, టైం జోన్ ఉందనుకోండి, దేశంలో ఒకటే టైం జోన్ ఎట్లుంటుంది? బ్రిటిష్ వాడు కూడా 2 టైం జోన్లు పెట్టినాడు. నార్త్ ఈస్ట్కి ఒకటి, కలకత్తాది ఒక టైం జోను, ముంబైది ఒక టైం జోన్. ముంబై అంటే అది మొత్తం దేశానికి వర్తిస్తుంది, కలకత్తా అంటే నార్త్ ఈస్ట్కి వర్తిస్తుంది. ఎందుకు పెట్టినాడంటే వాడు, బ్రిటిష్ వాడు పెట్టిన సోయి కూడా మనకు లేదు కదా. నార్త్ ఈస్ట్ ఎందుకంటే అది డిఫరెంట్, ఎందుకంటే 2 గంటల ముందు తెల్లారుతుంది, అది 2 గంటల ముందు పొద్దుగొక్కుతుంది, చీకటి అవుతుంది. సో దాన్ని ఇండియా అన్నట్టుగా ఒకటే ఐఎస్టీ ఎట్లా పెడతారు, ఒకటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఒకటే పెడుతున్నారు. అట్లా పెడతారు, పెట్టడానికి లేదు కదా, దాన్ని మార్చాలి కదా, రియలిస్టిక్ ఉండాలి కదా, లేదు కదా. అంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు కలకత్తాలో ఏమవుతుంది, మణిపూర్లో ఏమవుతుంది, త్రిపురలో ఏమవుతుంది, అగర్తలా ఏమవుతుంది, కోక్రజార్లో ఏమవుతుంది, ఆ సోయి ఎక్కడుంది? లేదు కదా. కోక్రజార్ అంటే బోడోల్యాండ్, ఏమవుతుందో తెలియాలి కదా వాళ్ళకు. అరుణాచల్ ఏమవుతుంది ఏమి తెలియదు వాళ్ళకు. గుడ్డోలే వాళ్ళు కూర్చుంటారు ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు. డిఫరెంట్ టైం జోన్స్ ఉన్నాయి. ఈవెన్ దో ఇట్ స్పాన్ 2 జియోగ్రఫికల్ టైం జోన్స్, 2 టైం జోన్స్, 2 జాగ్రఫికల్గా 2 వేరుగా ఉన్నాయి కదా. నార్త్ ఈస్ట్ అంతా వేరే కదా. మరి 2 ఉన్నప్పటికీ కూడా ఒకటే ఎట్లుంటుంది? ఇది చూడండి, వీళ్ళకి కూడా అనిపిస్తుంది 5.5 hours దానికి దీనికి తేడా అప్పుడు ఉన్నది యూటీసీ. సరే, అది వేరే విషయం. కనీసం 2 hours తేడా ఉంటుంది. మరి ఇండియా అనేది ఫెడరేషన్ అని చెప్తున్నాం. ఆయన ఏం చెప్పిండు, ఇండియా ఇస్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్స్,
సమాఖ్యలు అనేక జాతులు, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, ఉప సంస్కృతులు, ఎంత తేడా ఉంది. తర్వాత ట్రైబల్స్, ఒక ట్రైబల్కి ఇంకో ట్రైబల్కి సంబంధం లేదు, చెంచులు గోండ్లకు సంబంధం లేదు, గోండ్లకు కోయలకు సంబంధం లేదు, నార్త్ ఈస్ట్ ట్రైబ్స్ వేరే ఉన్నారు. ఇంత ఉంటే సంతాలు వేరే, బిల్లులు వేరే, ట్రైబల్స్ విషయం కూడా తెలియదు. కులాలు కూడా ఎన్ని కులాలని మన దగ్గరనే తెలంగాణ, ఆంధ్రలో చూసుకుంటే మాదిగల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, మాలలో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఒకదానికోటి భిన్నంగా ఉంటుంది. మాదిగంతా ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ ఉపకులాలు వేరే రకంగా ఉంటాయి. ఉపకులాలు కూడా ఒక కులం ఇంకో ఉపకులం ఉండదు. వృత్తులు వేరే ఉన్నాయి, వాళ్ళ వృత్తుల సంస్కృతులు వేరే ఉన్నాయి, కల్చర్ వేరే ఉంది, డ్యాన్సులు వేరే, ఎన్ని భిన్నమైన సంస్కృతి. ఒక ఆదిలాబాద్ చూసిపోతే ఎన్ని కులాలు చూడండి. గోండు, రాజాగోండు, కొలాం, తోటి, ఆంద్, నాయకపోడు, పూజారి పడతాన్, మథుర, లంబాడి, ఇది కాకుండా మళ్ళీ మన వాళ్ళు మరాఠాసు, భాషలు కూడా వేరే, మళ్ళీ వాళ్ళ డ్యాన్సులు వేరే, గుస్సాడి వేరే, డండారి వేరే, లంగడి వేరే,